పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూన్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క రాశి ఫలితాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, మీకు రాశి ఫలితాలు అందించడం అంటే అత్యంత ఖచ్చితమైనటువంటి ఫలితాలను మీకు అందించడం కోసం మేము చేసేటటువంటి ప్రయత్నము, శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి ఫలితాలు చూసినటువంటి మీరు ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి, ఎంతవరకు ఉపయోగంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. జనరల్గా ఈ ఫలితాలు మనం చెప్పేటటువంటి గోచార ఫలితాలు 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాల విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ప్రస్తుతం 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, అంటే జూన్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వీరికి ఏ విధంగా ఉంటుందనే విషయం తెలియజేస్తూ అయిపోయిన తర్వాత, అంటే అన్ని రంగాల వారికి, అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, దాంపత్యం మొదలైనటువంటి విషయాల్లో ఏ రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలనే ఒక ప్రత్యేకమైనటువంటి విషయం కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ జూన్ 16వ తేదీ ఉదయం నుంచి కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారిని, అంటే మకర రాశి వారిని కనుక పరిశీలిస్తే 16వ తేదీ వీరికి ఆర్థికంగా అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఎప్పటి వరకు? 16వ తేదీ మధ్యాహ్నం 1:06 వరకు ఆర్థికంగా అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. కుటుంబ సభ్యుల యొక్క మాటల్లో కొంచెం స్పష్టత తగ్గుతుంది. అలానే ఈ చంద్ర రాహు గ్రహాల యొక్క కలయిక కారణం చేత కొన్ని అపార్థాలు అనేటటువంటివి బలంగా పెరుగుతూ ఉంటాయి. వ్యాపార వాణిజ్య సంబంధమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ మీరు గురువారం ఉదయం దానాలు చేయటం, అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయటం, ఇవి చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 1:06 నుంచి 18వ తేదీ రాత్రి 6:41 వరకు ఉండేటటువంటి సమయంలో అసలు ఒక రకంగా చెప్పాలంటే ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు మకర రాశి వారు అనే విధంగా ఉంటుంది. అంటే సాహసోపేతమైనటువంటి పనులు ప్రారంభించడం కానీ, దాంతోపాటు సోదరుల యొక్క సహకారం, మిత్రుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా పనులలో అత్యంత వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ఈ శనివారం రోజున శనికి సంబంధించినటువంటి శని విగ్రహం దగ్గరికి, అంటే నవగ్రహాలలో ఉండేటటువంటి శనైశ్వరుడి దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వులతో కనుక శనిగ్రహానికి అభిషేకం చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కలుగుతారు. జూన్ 18వ తేదీ రాత్రి 6:41 నుంచి 20వ తేదీ రాత్రి 9:41 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ కుటుంబంలో స్త్రీ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. అంటే స్త్రీలకు సంబంధించిన సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. వాహనాలకు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు మకర రాశి వారికి 4థ స్థానంలోని శుక్రుడి యొక్క సంచారం కూడా జరుగుతున్నటువంటి కారణం చేత స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కొన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ తోటి ఇబ్బంది, అంటే భావోద్వేగానికి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. చక్కగా శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తరంతో పారాయణ చేయటం అనేటటువంటి చాలా మంచిది. జూన్ 20వ తేదీ రాత్రి 9:41 నుంచి 22వ తేదీ రాత్రి 11:03 వరకు ఉండేటటువంటి సమయంలో సంతాన సౌభాగ్యం కలుగుతుంది. విద్యార్థులకు మంచి రోజులు అని చెప్పాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమలో కూడా, ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి అనుకూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి రోజులు అని చెప్పాలి. ఇక్కడ మీకు దత్తాత్రేయ స్వామి యొక్క పూజ చేయటం వలన మానసికమైనటువంటి విశ్రాంతి కూడా లభిస్తుంది. జూన్ 22వ తేదీ రాత్రి 11:03 నుంచి 24వ తేదీ రాత్రి 11:46 వరకు ఉండేటటువంటి సమయంలో
ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి, పాత రుణాలకు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు కొంచెం ఆర్థికంగా కూడా రావాల్సిన ధనం చేతికి అందకపోవడం కనిపిస్తూ ఉంటుంది. చేసేటటువంటి కార్యకలాపాలలో స్పష్టత అయితే మాత్రమే ఉంటుంది. ఉద్యోగ ఫలితాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు మాత్రమే సాధ్యమవుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఆదివారం రోజున ఆదిత్య హృదయం పారాయణ చేయటం అనేటటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటి పని. జూన్ 24వ తేదీ రాత్రి 11:46 నుంచి 26వ తేదీ రాత్రి 1:40 వరకు ఉండేటటువంటి సమయంలో జీవిత భాగస్వామితో ఉండేటటువంటి సంబంధాలు మెరుగుపడతాయి. బంధుత్వాలపై ఆధారపడినటువంటి వ్యవహారాల్లో మంచి మలుపులు వస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ బుధుడు కూడా తన రాశి మార్పు జరగటం కారణం చేత అమితంగా మాట్లాడకూడదు. మిత భాషణం అనేటటువంటిది రాశి వారికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. బుధవారం రోజున గణపతి హోమం కనుక చేయించుకున్నా లేదా గణేశుడి యొక్క అష్టోత్తరం పారాయణ చేసిన మంచి ఫలితాన్ని పొందుతారు. జూన్ 26వ తేదీ రాత్రి 1:40 నుంచి జూన్ 29వ తేదీ ఉదయం 6:34 మధ్యలో ఉండేటటువంటి సమయంలో కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత అనుకోనటువంటి ఊహించినటువంటి దుస్సంఘటనలు, చెడు సంఘటనలు, అనారోగ్య ప్రభావం, మానసికమైనటువంటి ఒత్తిడి, జీవిత భాగస్వామితో ఊహించినటువంటి విభేదాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి మంగళవారం రోజున కుజగ్రహ శాంతి కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, మీకు దగ్గరలో ఉండేటటువంటి దేవాలయానికి చింతపండును దానంగా ఇవ్వటం వలన కానీ మంచి ఫలితాలు పొందుతారు. జూన్ 29వ తేదీ ఉదయం 6:34 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అత్యంత ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఇక్కడ మీకు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం కూడా మంచిది. అలానే గురువులను, పెద్దవాళ్లను పూజించిన వాళ్ళను కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగపరమైనటువంటి విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఖచ్చితంగా ఈ గురువారం రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయటం అనేది చాలా మంచిది. మొత్తం మీద కనుక ఓవరాల్గా కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకైతే జూన్ 22వ తేదీ తర్వాత స్థిరత్వం కలుగుతుంది. ఇక్కడ 6వ స్థానంలో రవి గురు గ్రహాల యొక్క ప్రభావం మరియు బుధుడి యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత కొన్ని క్లిష్టమైన సమస్యల నుంచి మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు జూన్ 18, 22 మధ్య మీకు ఏం జరుగుతుందంటే సోషల్ మీడియా ద్వారా ప్రతికూలతలు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మనం ఏదో ఒక చిన్న పోస్ట్ ఫార్వర్డ్ చేస్తాం, దానివల్ల ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించండి. అలానే ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే రాహు మీకు 2వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ధనం రావడంలో ఆలస్యం కలుగుతుంది. అకస్మాత్తు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. శనిగ్రహం యొక్క అనుగ్రహం వలన సమయానుకూలంగా నడిచినప్పటికీ కొన్ని ప్రతికూలతలు అనేటటువంటి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎడ్యుకేషన్ వైజ్గా కనుక తీసుకుంటే జూన్ 20, 24 తేదీ మధ్యలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుందని చెప్పాలి. ఏదైనా సరే అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ రోజులు చాలా అనుకూలమైన రోజులు. అలానే ఇంకా మ్యారిటల్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుందంటే జూన్ 24వ తేదీ తర్వాత భార్యాభర్తల మధ్య సానుకూలత పెరుగుతుంది. అంటే 24వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలి. 26, 29 తేదీల మధ్యలో మళ్ళీ అపోహలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంయమనం పాటించడం మంచిది. ఆరోగ్యపరంగా కనుక తీసుకున్నట్లయితే జూన్ 22 నుంచి 29వ తేదీ మధ్యలో మానసిక ఒత్తిడి కానీ, అనారోగ్య సమస్యలు కానీ, శ్వాస సంబంధమైన సమస్యలు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇవి మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.